నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసుల కోసం కొత్త సేవనైతే అధికారులు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే కువైటీ పౌరులు మరియు ప్రవాసుల కోసం సమాచార మంత్రిత్వ శాఖ మరొక అద్భుతమైన డిజిటల్ సేవను అందుబాటులోకి తెచ్చింది. ఒక యజమాని పేరు మీద ఉన్న ఒక ఫోన్ కనెక్షన్ నుంచి మరో కనెక్షన్కు బ్యాలెన్స్ మొత్తాన్ని బదిలీ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ సాహెల్ యాప్ ద్వారా వెసులుబాటు కల్పిస్తూ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఒక ఫోన్ నెంబర్లో అదనంగా ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని అదే వ్యక్తికి చెందిన వేరొక ఫోన్ నెంబర్ యొక్క బకాయిలు బిల్స్ చెల్లించడానికి ఇకపైన వాడుకోవచ్చు. వినియోగదారులు ఎక్కడికి వెళ్లకుండానే తమ మొబైల్లోని సాహెల్ యాప్ ద్వారా కొన్ని సులభమైన దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సమాచార మంత్రిత్వ శాఖ అందిస్తూ ఉన్న సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్ను తీసుకొని ప్రవేశపెట్టినట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ సేవలు డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నవారికి బ్యాలెన్స్ వృధా కాకుండా తమ బిల్లులను సర్దుబాటు చేసుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు. ఇకపైన సాహెల్ యాప్ ద్వారా ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్కు మనం చూసుకుంటే బ్యాలెన్స్ను బదిలీ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు ఇద్దరికీ ఈ యొక్క సేవను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.